శాసనసభ ప్రాంగణంలో ప్రసంగంలో చెప్పిన అభివృద్ధి కార్యరూపం దాల్చకుండా గవర్నర్ అడ్డుకుంటుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులపై ఆయన స్పందిస్తూ రాష్ట్ర అభివృద్ధి అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ ఏజెంట్లుగా కేంద్రం వాడుకుంటుందని మండిపడ్డారు. కేంద్రంలో మోదీ కార్యక్రమాలు రాష్ట్రపతి అడ్డుకున్నప్పుడు రాష్ట్రాల్లో గవర్నర్లు అడ్డుకోవడం ఎందుకంటూ ప్రశ్నించారు. నిర్ణీత వ్యవధిలో బిల్లులు ఆమోదం కోసం సుప్రీంను ఆశ్రయించాల్సి వస్తుందని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. బాధ్యత గవర్నర్లపై. మరి ఇవాళ మోడీ గారు చేసిన చట్టాలని రాష్ట్రపతి గారు కనుక ఆపుకుంటే ఏ విధంగా ఉంటుందో ఈ దేశం స్థితి ఒకసారి ఆలోచించారు. దాన్ని ఆమోదించగలిగితే ఇవాళ రాష్ట్రాల్లో గవర్నర్లు చేసే పనులను కూడా ఆమోదించవచ్చు ఎవరైనా. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలు అడ్డుకోవడానికి గవర్నర్లను బీజేపీ నాయకులుగా బీజేపీ కార్యకర్తలుగా వినియోగించుకుంటారని చెప్పి ఈ దేశంలో అనేక రాష్ట్రాల్లో మనకు స్పష్టంగా కనబడుతుంది. నిన్ననే తమిళనాడు ప్రభుత్వం కూడా స్పష్టంగా శాసనసభలోనే తీర్మానం చేసింది. గవర్నర్లు సంతకం పెట్టడానికి నిర్దిష్టమైన సమయాన్ని నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి దురదృష్టం ఏంటంటే రాష్ట్ర పరిపాలన